ఆరోగ్యకరమైన జీవనశైలి ప్రతి ఒక్కరికి అవసరమని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు. ముఖ్యంగా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు తప్పనిసరిగా పౌష్టికాహారం తీసుకోవాలని చెప్పారు. జిల్లా మహిళలు, చిన్నారులు, దివ్యాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన పోషక పక్షం ముగింపు కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. లోపపోషణ లేని సమాజ నిర్మాణం కోసం అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం, ఆరోగ్య సేవలు, ప్రీ స్కూల్ విద్య వంటి సేవలు సమర్థవంతంగా అందించాలని సూచించారు. పోషణ పక్వాడ్ 2025 లక్ష్యాలను చేరుకునే దిశగా దృష్టి సారించాలని తెలిపారు. అనంతరం జాతీయ బాలిక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆడబిడ్డలకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు సన్మానం చేశారు. అదేవిధంగా గర్భిణీలకు సామూహిక శ్రీమంతం, చిన్నారులకు అక్షరాభ్యాసం, అన్నప్రాసన, ప్రీ స్కూల్ పూర్తి చేసిన వారికి గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాలు నిర్వహించారు. అవేర్నెస్ అనేది కల్పించటము. ఈ అవేర్నెస్ లో భాగంగా 2 కాంపోనెంట్స్, ఒకటి ప్రెగ్నెంట్ లాక్టేటింగ్ ఉన్న తల్లులకి ఆహారం కానీ పోషణ ఎట్లా ఉండాలి అనేది మనము ఇంకా ఎక్కువ అవేర్నెస్ జనరేట్ చేయటము. రెండోది 0 to 5 years old పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావాల్సిన పోషణ రిక్వైర్మెంట్ గురించి కూడా ఇంకా అవగాహన కల్పించటము. ఈ రెండిట్లో కూడా మన అంగన్వాడీ టీచర్స్ ఒక పెద్ద రోల్ ప్లే చేస్తారు. సో ఈసారి మనం స్పెసిఫిక్ గా పోషణ్ అభియాన్ కింద ఫస్ట్ 1000 days అంటే ఆల్మోస్ట్ ఫస్ట్ 3.5 years చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ 3.5 years లో మదర్ అండ్ చైల్డ్ ఇద్దరు కూడా ఎలాంటి ఫుడ్ కన్జ్యూమ్ చేయాలి, ఎలాంటి కేర్ తీసుకోవాలి అనేది మనము అవేర్నెస్ అనేది డిపార్ట్మెంట్ పరంగా కల్పించుకుంటున్నాము. అండ్ దీంతో పాటు మనకి రెగ్యులర్ గా మంత్లీ టెస్ట్ ఏవైతే ఉంటాయో అది శామ్ అవ్వచ్చు, మ్యామ్ కి కానీ లేదంటే అండర్ వెయిట్ ఉన్న వాళ్ళు కానీ మాల్ న్యూట్రిషన్ ఎవరికైనా ఉంటే వాళ్ళు తీసుకోవాల్సిన ఆహారం గురించి కూడా మనము రెగ్యులర్ గా అప్డేట్ చేసుకుంటూ ఉంటాము. సో వన్స్ అగైన్ ఈ ప్రోగ్రామ్ లో మనము ఏవైతే టెస్ట్ రెగ్యులర్ గా చేసుకోవాలో దాని గురించి మనం డిస్కస్ చేసుకుంటూ అలానే కరెక్ట్ ఆహారం ఏమి తీసుకోవాలి అనేది కూడా డిస్కస్ చేస్తాము. అలానే ఒక పైలట్ ప్రాజెక్ట్ గా మనం రీసెంట్ గా న్యూట్రిషన్ గురించి అలానే మెంటల్ హెల్త్ గురించి కూడా తల్లికి అండ్ న్యూలీ మదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మెంటల్ హెల్త్, వాళ్ళ ఆరోగ్యం కోసం ఇంకా స్టెప్స్ ఏం తీసుకోవాలి అనేది మనం డిస్ట్రిక్ట్ లెవెల్లో ప్రతి అంగన్వాడీ టీచర్ కి ఒక ట్రైనింగ్ లాగా కూడా పెట్టుకోవాలి అని అనుకున్నాము. త్వరలోనే ఆ ట్రైనింగ్ కార్యక్రమం కూడా మనం టేకప్ చేయడం జరుగుతుంది. సో ఈ రోజు ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తున్న కొత్త పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో అలానే అక్షరాభ్యాసం అవ్వచ్చు, అన్నప్రాసనం అవ్వచ్చు, వీటికి చేసిన పేరెంట్స్ కి, మన టీచర్స్ కి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అండ్ మనము అంగన్వాడీ కేంద్రంలో చేస్తున్న మంచి వర్క్ ఏదైతే ఉందో అంటే కొత్తగా లెసన్స్ షెడ్యూల్ ప్రకారం లెసన్స్ చెప్పటం అవ్వచ్చు, అలానే టైం టు టైం మంచి ఆహారం ఇవ్వటం అవ్వచ్చు, ఇవన్నీ కూడా వచ్చే సంవత్సరంలో ఇంకా మంచిగా చేసుకోవాలి అనేది కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.